స్థానిక ధర్మసాగర్ మండలంలోని సుస్మిత గార్డెన్లో విద్యాసాగర్ మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం అయింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 16,800 కోట్ల పనులతో కూడిన శంకుస్థాపనలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా అభివృద్ధి పనులు పంచాయతీరాజ్ రోడ్స్, R&B రోడ్స్, ఎస్సీ కోఆపరేటివ్, SDF కింద ఉన్నటువంటి పనులను మంజూరు చేసుకోవడం. నేను గెలిచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నియోజకవర్గం అభివృద్ధి కాదు అని, నేను కాంగ్రెస్ పార్టీలో చేరి నా బాధ్యతగా నేను ఇంతకు ముందు ఆగిపోయిన పనులు ఏమి ఉన్నాయో వాటన్నిటినీ పూర్తి చేయాలి. నియోజకవర్గంలో నా వంతు బాధ్యత ఉందని, నేను గెలిచిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద నుండి 800 కోట్లు తీసుకొచ్చాను. ఇక 4 సంవత్సరంలో ఉంటున్నవి. ఆ 4 సంవత్సరంలో కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి మండలాలుగా ఉన్న గ్రామాలు, పల్లె గ్రామాలను అన్నింటినీ అభివృద్ధి పథం వైపు నడిపిస్తానని తెలియజేస్తున్నాము. ఇవి కాకుండా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, R&B రోడ్స్ కానీ, EGS కింద కానీ, ఎస్సీ కోఆపరేటివ్ కింద కానీ, లేదా SDF కింద కానీ నిధులు మంజూరైనాయి. అవన్నీ కూడా గ్రామాలలో మనము మంజూరు ఇచ్చుకోవడం జరిగింది. కొన్ని పనులు జరిగినాయి, కొన్ని పనులు జరగవలసిన అవసరం ఉన్నాయి. మొత్తంగా కలిపి మొదటి సంవత్సరంలోనే, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే ప్రతిపక్షంలో ఉంటే, బీఆర్ఎస్ లోనే ఉంటే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనని, నియోజకవర్గం మళ్ళీ అభివృద్ధిలో వెనుకబడిపోతుందని భావించి AICC పిలుపు మేరకు, ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీ అందరి యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరి 9 నెలలైన సందర్భంగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. వచ్చే 4 సంవత్సరాలలో ఎన్ని కోట్లు వస్తాయో మీరు ఆలోచించానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా ప్రయత్నం అంతా కడియం శ్రీహరి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. కడియం శ్రీహరి మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాతనే మళ్ళీ మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రజలు అనుకునే విధంగా, మీరందరూ చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యమంత్రి గారికి నా మీద ప్రేమ ఉన్నది, ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గం మీద ప్రేమ ఉన్నది, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది. ఉన్నప్పుడు ఆయన మన నియోజకవర్గానికి వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిన బాధ్యత మన పైన ఉన్నది. దానికి మీరందరూ కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. 6 మండలాల సమావేశాలు అయిపోయినాయి. చివరిగా ధర్మసాగర్ మండల సమావేశం జరుగుతున్నది. అన్ని మండలాల్లో కూడా మన పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రత్యేకించి మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారి సభకు వస్తామని చెప్పి, మాకు బస్సులు కావాలని చెప్పి మహిళలు అడుగుతున్నారు. ఏదో నేను ఒక 30,000 మందితో, 25,000 లేదా 30,000 మందితో మీటింగ్ పెడదామనుకున్నా. కానీ ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే 50,000 దాటిపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క మండలం 10,000 మంది టార్గెట్ ఇస్తున్నారు. జఫర్గఢ 10,000, స్టేషన్ గన్పూర్ 10,000, రఘునాథ్పల్లి 10,000, బహుశా ధర్మసాగర్ కూడా 10,000 ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా 7 మండలాల్లో 50,000 దాటిపోయింది, 60,000కి టచ్ అవుతున్నది. అంటే నేను వీళ్ళందరికీ వాహనాలు ఏర్పాటు చేయలేనా లేనా అనేది కూడా కొంత అనుమానం ఉన్నది. అయినా ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఖర్చు అయినా కూడా ముఖ్యమంత్రి గారికి ఘనంగా స్వాగతం పలకాలనేది నా ఆలోచన. మరిన్ని నిధులు తెచ్చుకోవాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది నా ఆలోచన. దానికి మీరందరూ కూడా సహకరించాలని నేను కోరుతున్నా. నేను గ్రామాల వారీగా పిలుస్తాను. మీరు గ్రామాల వారీగా గ్రామ శాఖ అధ్యక్షుడు కానీ, లేదా గ్రామానికి సంబంధించి ఇంకెవరైనా ముఖ్యులు కానీ వచ్చి, మీ గ్రామంలో ఎంతమంది వస్తున్నారు, రావడానికి మీ దగ్గర ఉన్న వాహనాలు ఏంటి, నేను చేయవలసింది ఏంటో మీరు చెప్తే దాని ప్రకారమే మనం అన్ని అరేంజ్మెంట్ చేసుకుందాం. ఎంతమంది వచ్చినా
వాళ్ళందరికీ కూడా తీసుకుపోయే అవకాశాన్ని కల్పిద్దాం. ప్రజల యొక్క ఉత్సాహాన్ని మనము తప్పకుండా గౌరవిద్దామని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ నేను ఒక్కొక్క గ్రామాన్ని పిలుస్తాను. దయచేసి ముందుకు వచ్చి సభకు నమస్కారం అని చెప్పి మీరే ఆ 2 నిమిషాలు మీ గ్రామానికి సంబంధించిన మొబిలైజేషన్ వివరాలు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ